రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సన్నద్ధతను ఏఐసీసీ ప్రశంసించింది. దేశంలోని మిగతా రాష్ట్రాల వార్ రూమ్ల కంటే భేషుగ్గా పనిచేస్తున్నారని మెచ్చుకుంది. ఏఐసీసీ వార్ రూమ్లకు పోటీ ఇచ్చేలా పనిచేయడం బాగుందని కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపులో వార్ రూమ్ కీలక పాత్ర పోషించింది. దీంతో లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించేలా వార్ రూమ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఎప్పటికప్పుడు బూత్ స్థాయి క్యాడర్తో సంప్రదింపులు జరుపుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేలా వార్ రూమ్ పనిచేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, వార్ రూమ్ పై ఏఐసీసీ ప్రశంసని ఎలా చూడొచ్చు? థ్యాంక్ యూ అపర్ణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించుకోవడానికి వార్ రూమ్ను ఏర్పాటు చేసుకొని అంతర్గతంగా పార్టీ ఎంత మేరకు స్పీడప్ అయింది, పార్టీ కార్యకర్తలు నేతలు ఏ విధంగా పనిచేస్తున్నారు అని అంతర్గతంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ వార్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడానికి వార్ రూమ్ను ఏర్పాటు చేసుకొని ప్రతి బూత్ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలతోని నేతలతోని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ నేతలను ఎన్నికల్లో ప్రచారం చేసేలాగా పనిచేస్తున్నారు. ప్రధానంగా వార్ రూమ్ అంటే తెలంగాణ వార్ రూమ్ బెస్ట్ వార్ రూమ్ అని ఏఐసీసీ కూడా ప్రశంసించింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో వార్ రూమ్ చాలా వేగంగా ఇన్నోవేట్గా పనిచేస్తుందని కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కొనియాడడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరింత వేగంగా మరింత స్పీడ్గా పనిచేస్తున్న పరిస్థితిని కడుతుంది. ఎందుకంటే తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడానికి బూత్ స్థాయి నుంచి వెళ్ళి క్యాడర్ను కావచ్చు నేతలను కావచ్చు కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు నేతలు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే మరొకవైపు జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుంటారు. కానీ అంతర్గతంగా పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ నేతలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, బూత్ స్థాయిలోనే క్యాడర్ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, అసలు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి వార్ రూమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా వార్ రూమ్ చాలా కీలకంగా పనిచేసింది. అదే ఫార్ములాను ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో వార్ రూమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. చాలా వరకు అంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత పాత కొత్త నేతల సమన్వయం ఏ విధంగా ఉంది, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, టికెట్ దక్కిన నేతలు ఏ విధంగా సమన్వయం చేసుకొని పనిచేస్తున్నారు, బూత్ స్థాయిలో ఏమనుకుంటున్నారు, బూత్ స్థాయి నేతల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, ఉంటే వారిని బుజ్జగించడానికి ఏం చేయాలి అనే అంశాలన్నీ వార్ రూమ్ డైరెక్షన్లోనే జరుగుతున్నాయి. నేతల ప్రచారాలు కూడా ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారాలు స్లోగా ఉన్నాయి, ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గెలుపు అవకాశాలు లేని చోట ఎలాంటి ప్రచారం చేస్తే ఏ నేతలు ప్రచారానికి దిగితే బాగుంటుంది అనే దానిపైన వార్ రూమే పూర్తిగా డైరెక్షన్ చేస్తుంది. చాలామంది నేతలకు పొద్దున్నే ఉదయం నుంచి వెళ్ళి వార్ రూమ్ సంబంధించిన సిబ్బంది ఫోన్ చేసి పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, ప్రచారాల పైన కావచ్చు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. మనతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, వార్ రూమ్ చాలా వరకు ఏఐసీసీ నేతల నుంచి కితాబ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఏం చేస్తున్నారు సార్ వార్ రూమ్, అంతగానం పనిచేస్తున్నారా వార్ రూమ్లో? వార్ రూమ్ అనేది రాత్రింపగలు ఏఐసీసీ కొంతమంది సీనియర్ నాయకుల పర్యవేక్షణలో, ముఖ్యంగా మా ఏఎస్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపాదాస్ గారి పర్యవేక్షణలో నిరంతరం పనిచేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాత్రి పగళ్ళు వారు ఎప్పటికప్పుడు వీటి 17 పార్లమెంటరీ అసెంబ్లీకి సంబంధించిన నాయకులతో కానీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో పార్లమెంట్తో పాటు అసెంబ్లీలో ప్రయత్నించిన 119 కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎమ్మెల్యేస్తో అనునిత్యం సంప్రదింపులు జరుపుతూ అక్కడ జరిపే లోటుపాట్ల విషయంలో కానీ అక్కడ కావాల్సినటువంటి మెటీరియల్ విషయంలో కానీ సర్వేలకు ఆధారంగా ఎప్పటికప్పుడు వారికి అలర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా వార్ రూమ్ నుంచి రాత్రి పగలు మా కార్యక్రమాలు జరుగుతాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్యరావు ఠాకరే గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, దీపాదాస్ మున్షి గారు అప్పుడు ఎన్నికల పర్యవేక్షణ ఇక్కడికి ఉన్నారు. వారిద్దరు సారథ్యంలో వార్ రూమ్లో దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది ఏఎస్సీ నిష్ణార్థులు, దాంట్లో స్పోక్స్ పర్సన్స్ కానీ ఏఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తులు కానీ ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న వ్యక్తులు, వారికి తోడు మా రాష్ట్రానికి చెందినటువంటి చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారితో మమేకమై ఎప్పటికప్పుడు వార్ రూమ్ నుంచి ఎన్నికల సరళిని, ఎన్నికలు అనుసరించే వ్యయం గురించి
మనం చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళో ఎప్పటికప్పుడు సంపలు జరుపుతూ ఉంటారు. అంటే వారం నుంచి వెళ్ళి బూత్ స్థాయి ఏజెంట్ల వరకు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకోవడం, మాట్లాడుకోవడం. వాస్తవంగా ఇప్పటివరకు 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 14 లోక్సభ స్థానాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ నేతలు ఏమనుకుంటారు, ఇవన్నీ సమాచారం డే టు డే వస్తుందా సార్? డెఫినెట్గా ఇప్పుడు వార్ రూమ్లో ఉన్నటువంటి 200 మంది ఎప్పటికప్పుడు బూత్ లెవెల్, బ్లాక్ లెవెల్ స్థాయి మాకున్నటువంటి నాయకులు కానీ, అక్కడ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ, బూత్ లెవెల్ ప్రెసిడెంట్కి వారందరి ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వారితో సంప్రదింపు జరుపుతూ ఎప్పటికప్పుడు ఇన్పుట్ తీసుకోవడం, వారికి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ ఇవ్వడం, ఇవి మమేకంగా ఇరువురు సంప్రదింపు జరుగుతూ ఉంటుంది. బ్లాక్ లెవెల్లో కానీ, బూత్ లెవెల్ కార్యకర్తలు కానీ, బూత్ లెవెల్ ప్రెసిడెంట్తో మాట్లాడినప్పుడు మనకు వాస్తవిక రూపం తెలిసిపోద్ది. ఆ బ్లాక్లో కానీ, ఆ బూత్ లెవెల్లో కానీ మనకున్న పరిస్థితి ఏంటి, మనకున్న ఓటు శాతం ఏంటి, ప్రజలు నుంచి వస్తున్న స్పందన ఏమిటి, ఇవన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తదనంగా వారికి పంప్ చేయాల్సిన విషయాలకు పంప్ చేస్తూ ఉంటాం. ఇప్పటికీ అప్పుడు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల విషయంలో మంచి ఇన్పుట్ వస్తూ ఉంది. మాకు 6 గ్యారెంటీల అమలు తీరులో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే ఇన్పుట్ మాకు బూత్ లెవెల్ ప్రెసిడెంట్తో మాట్లాడి వస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ప్రజలు ఈ 5 నెలల 4 నెలల పాలనలో సంతృప్తిగా ఉన్నారు. దానివల్లనే మేము ఇవాళ కనీసం 14 సీట్లు గెలుస్తామని ఆశతో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న ఇన్పుట్ ప్రకారం చూస్తే ఏంటంటే గ్రామ స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో కానీ, బ్లాక్ లెవెల్లో కానీ కామన్ పబ్లిక్ వెళ్ళినప్పుడు ఈ 6 గ్యారెంటీ విషయంలో సంతృప్తిగా ఉన్నారు. ఆపోజిషన్ వారు చేస్తున్నటువంటి విష ప్రచారం నమ్మట్లేదు, ప్రజలు మనతో ఉన్నారంటే ఇన్పుట్ వస్తూ ఉంది. కాబట్టి ఆ ఇన్పుట్ ఆధారంగానే మేము ఇలా 14-15 సీట్లు గెలిచే అవకాశం. రేవంత్ రెడ్డి కూడా 14 సీట్లు గెలుస్తాం పక్కా అని చెప్తున్నారు. అంటే వార్ రూమ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే డెఫినెట్గా సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు వార్ రూమ్ ఇన్పుట్ పోతుంది, వారికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వస్తూ ఉంది. సహజంగా వారికి రాష్ట్రంలో సత్సంబంధాలు చాలామందితో ఉన్నాయి. వారితో మాట్లాడేప్పుడు మనకి గ్రౌండ్లో ఉన్నటువంటి వాస్తవిక రూపం వచ్చేస్తుంది. దాని అనుగుణంగానే మేము 14-15 సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నాం. ఏంటి సార్, అంటే తెలంగాణ వార్ రూమ్, తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ ఏఐసిసి వార్ రూమ్తో పోటీపడి పనిచేస్తుందా? ఎందుకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ వార్ రూమే బెస్ట్ వార్ రూమ్ అని ఏఐసిసి నేతలు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంటి కొత్త మెకానిజం ఏమైనా ఉందా? ఏఐసిసి వాళ్ళు కితాబుని దేనికంటే మేము ఒక 3 నెలల క్రితం వరకు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల క్రితం వరకు టైట్ పరిస్థితి ఉండింది, పోటాపోటీ ఉంది. ఆ 3 నెలల్లో మేము జరిపినటువంటి కార్యక్రమాలు కానీ, రేవంత్ రెడ్డి గారి పర్యటన కానీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడం వార్ రూమ్ ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రముఖ భూమిక నిర్వహించింది. సో ఆ వార్ రూమ్ చేసినటువంటి కార్యక్రమం వల్ల మనం విజయం సాధించామన్నట్టు ఒక దానివల్ల ఏఎస్సీ వారు మాకు కితాబు ఇవ్వడం జరిగింది. అదే లెవెల్లో అదే స్ట్రెంత్తో ఈ పార్లమెంట్ ఎన్నికలు పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సేమ్ తెలంగాణలో కూడా మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలంటే ఒక వార్ రూమ్ను కూడా మళ్ళీ కొనసాగించాలనే లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ దాన్ని వార్ రూమ్ను కొనసాగిస్తున్నారు. దాదాపు 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ప్రతి ఉదయం నుంచి రాత్రి వరకు మానిటరింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నేతల సమన్వయం కావచ్చు, లేకపోతే నేతల ప్రచారాలు కావచ్చు, ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు కలిసి పనిచేస్తున్నారా, ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి డాటాను వార్ రూమ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల నుండి 55 లక్షల వరకు సభ్యత్వ నమోదాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన పేర్లు కావచ్చు, వాళ్ళు ఏ సామాజిక వర్గం, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండడం వల్ల వారికి నేరుగా ఫోన్ చేసి మీ పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఏముంది, ఏ నేత ఎక్కడెక్కడ ప్రచారం చేశారు, ఇవాళ అభ్యర్థి ప్రచారం సరళి ఏ విధంగా ఉంది, అభ్యర్థి ప్రచారం పైన మీ అభిప్రాయాలు ఏంటి అని పూర్తిగా వారం సంబంధించిన సిబ్బంది అడిగి తెలుసుకుంటున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో మరింత లోతుగా బలంగా వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంది. అంతేకాదు తెలంగాణలో 100 రోజుల పాలనలో ఎలాంటి గ్యారంటీలు అమలు చేశారో, అమలు చేసిన గ్యారంటీలు ఆయా గ్రామాలకు, ఆయా మండలాలకు ప్రతి ఇంటికి చేరాయా లేదా, ఇప్పటివరకు ఎంతమంది దానిపైన సంతృప్తిగా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి, దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అంటూ ఇలా పూర్తి స్థాయిలో ఒక సర్వే లాగా వార్ రూమ్ పనిచేస్తుంది. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ ఏమైనా వీక్గా ఉన్నా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేయడం ద్వారా కూడా చాలా కీలకంగా పనిచేస్తుందని చెప్పచ్చు. దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ నేతలు కూడా
తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా చెప్తున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇతర సర్వే సంస్థలు ఏ స్థాయిలో పనిచేస్తాయో, సునీల్ కనుగోలు సర్వే సంస్థ ఏ స్థాయిలో పనిచేస్తుంది, అదే ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఆ స్థాయిలో పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. దీన్ని బట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని పదే పదే చెప్తున్నారు. అపర్ణ.